ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయకూడదని కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులకు రుణమాఫీ అవసరం లేదనే అభిప్రాయాన్ని మంత్రులందరూ వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగస్తుల చెంప చెల్లుమనిపించినట్లయింది. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ మీటింగ్లో సుదీర్ఘంగా చర్చించారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలి, దీనికి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణ ఎలా అనే దానిపై మంత్రులందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గత ప్రభుత్వం ఏ రకంగా రుణమాఫీ చేసింది, అప్పుడున్న విధి విధానాలు ఏమిటనే వాటిని చదివి వినిపించారు. ఆ తర్వాత ముందుగా అనుకున్న దాని ప్రకారం రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై తయారు చేసిన డ్రాఫ్ట్ నోట్ను చదివారు. ఇందులో పీఎం కిసాన్కు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పీఎం కిసాన్లో ఉన్న 2-3 నిబంధనలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఇవ్వాలా వద్దా అనే దానిపై కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే అదంతా పెద్ద ప్రాసెస్ కావడం, అందులోనూ చాలా తక్కువ మందే ఉంటారనే అభిప్రాయం వ్యక్తం కావడంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుటుంబంలో రూ.1,00,000 చొప్పున రుణాలు ఉంటే ఆ కుటుంబంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనే సూచన కూడా మంత్రులు చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా ఒక్కరికే 1,00,000 వరకు మాఫీ చేశారు. ఇక బంగారం తనఖా పెట్టి అగ్రికల్చరల్ లోన్లు తీసుకున్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. చూడాలి రేవంత్ సర్కార్ ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుంది అన్నది.